శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 443వ భాగము 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగము. మొదటి శ్లోకంలో అర్జునుడు ప్రశ్నించాడు కృష్ణ పరమాత్మని. ఏమని? స్వామి, ఎవడైతే శాస్త్ర పద్ధతిని వదిలేసి ఎవరో శాస్త్ర పద్ధతిని తెలుసుకోకుండా, శాస్త్ర పద్ధతిని తెలుసుకోకపోయినా తెలియకపోయినా శ్రద్ధతో కూడి పూజాదులు చేస్తాడో, అన్నీ కూడా ఉపాసనలు, యజ్ఞాలు, దానాలు అన్నీ కూడా చేస్తాడు. వాడు సంప్రదాయ రీతిలో పెద్దవాళ్ళు అనుసరించిన పద్ధతిలో గుడ్డిగా వాటిని చేస్తూ పోతాడు. అయితే శ్రద్ధగా చేస్తాడు. అటువంటి వాని యొక్క నిష్ఠ సాత్వికమా, రాజసికమా, తామసికమా అని అడిగాడు మొట్టమొదటి శ్లోకంలో అర్జునుడు. అన్నాడు, వాడికి శాస్త్రం తెలియదు, శ్రద్ధ ఉంటుంది, అటు వాడి నిష్ఠ సాత్వికమా, రాజసమా, తామసమా అంటూ అడిగాడు మొదటి శ్లోకంలో. దానికి రెండవ శ్లోకంలో అచ్యుతుడు సమాధానం చెప్తున్నాడు. ఏమన్నాడు? త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు అంటున్నాడు స్వామి. అయ్యా అర్జున, దేహాభిమానం కలిగినటువంటి పురుషులకు, దేహాభిమానం కల అన్న పదం కొంచెం బాగా గట్టిగా మనం గుర్తుపెట్టుకోవాలి. దేహాభిమానం కలిగినటువంటి పురుషులకు స్వభావ సిద్ధంగా కలిగిన శ్రద్ధ, స్వభావ సిద్ధంగా కలిగేటువంటి శ్రద్ధ సాత్వికమని, రాజసికమని, తామసికమని 3 విధాలు అన్నాడు ఈ శ్లోకంలో. దేహాభిమానం కలిగినటువంటి పురుషులకు, వ్యక్తులకు, పురుషులు అంటే మగవాళ్ళని కాదు, మగ ఆడ అందరికీ అన్నమాట, పురుషులకు స్వభావ సిద్ధంగా కలిగినటువంటి శ్రద్ధ. ఆ స్వభావం అంటే ఏందో మనం చెప్పుకుందాం. స్వభావ సిద్ధంగా కలిగిన శ్రద్ధ 3 రకాల శ్రద్ధ. దేహాభిమానం కలిగిన పురుషులకు స్వభావ సిద్ధంగా కలిగిన 3 రకాలు: సాత్వికం, తామసికం, రాజసం. ఇంతే ఈ శ్లోకం యొక్క అర్థం. అయితే ఇక్కడ భగవానుడు చెప్పేటువంటి ఈ స్వభావం అనేటువంటిది ఎలా వస్తుందయ్యా అంటే, పూర్వజన్మ సంస్కారాలను బట్టి స్వభావం ఏర్పడుతుంది. వాసనలు ఉంటాయి. జన్మ పరంపరలో వాడు గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య పాప కర్మల కారణ శరీరంలో వాసనలు, కర్మఫలాలు 2 ఉంటాయని తెలుసుకుంటున్నాం కదా. కారణ శరీరంలో వాసనలు, కర్మఫలాలు ఉంటాయి. వాడి యొక్క వాసనలు ఏవైతే ఉన్నాయో, ఎటువంటి వాసనలు అయితే ఉంటాయో, ఆ వాసనలను బట్టి, ఆ సంస్కారాలను బట్టి వాడి స్వభావం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కడి యొక్క స్వభావం కూడాను వాడి గత జన్మ వాసనల మీదనే ఆధారపడి ఉంటుంది. ఆ గత జన్మ వాసనలో వాడు తమోగుణ వాసనలుంటే తమోగుణ స్వభావము, రజోగుణ వాసనలుంటే రజోగుణ స్వభావము, సత్వగుణ వాసనలుంటే సత్వగుణ స్వభావము. కాబట్టి స్వభావం ఎలా ఏర్పడుతుందంటే, పూర్వజన్మలో ఉన్నటువంటి సంస్కారాలు, వాసనల నుండి ఈ పురుషునికి ఈ స్వభావం ఏర్పడుతుంది. స్వభావాన్ని బట్టి వాడి శ్రద్ధ ఉంటుంది. సాత్విక వాసనలుంటే సాత్విక స్వభావము, సాత్విక శ్రద్ధ. తామసిక స్వభావం ఉన్నట్లయితే తామసిక శ్రద్ధ ఉంటుంది వాడికి. రాజసిక వాసనలు ఉంటే రాజసిక శ్రద్ధ ఉంటుంది. 3 రకాలు అన్నాడు కదా, సాత్విక, తామసిక, రాజసిక అన్నాడు కదా. అలాగా వాడి ఏ స్వభావం ఉంటే ఆ రకమైనటువంటి శ్రద్ధ ఏర్పడుతుంది. ఇప్పుడు మనం వాడిని గుర్తించాలనుకో, వీడి ఎట్లాంటిది వీడి స్వభావం అంటే, వాడు చేసే పనులను బట్టి వాడి యొక్క నిష్టని మనం గుర్తించవచ్చు. వాడు ఏ రకమైన పనులు చేస్తున్నాడు వీడు
ఉదయం లేస్తే వీడు ఏదో పూజాధికాలు, దైవ దర్శనాలు, ఏదో స్వాధ్యాయము, సత్సంగము చేస్తూ ఉంటే వాళ్ళు సాత్విక శ్రద్ధ ఉన్నట్టు లెక్క. లేకపోతే వాడు ఎంతసేపు ఏదో రజోగుణ సంబంధమైనటువంటి పనుల్లో ఎప్పుడు నిమగ్నమై ఉంటే రాజసిక శ్రద్ధ ఉన్నట్టు. లేకపోతే తమోగుణమైనటువంటి ఎప్పుడు నిద్ర, ఆలస్యం, ప్రమాదాలతో వాడు కూడి ఉన్నట్లయితే వాడి శ్రద్ధ అంతా కూడా తామసిక శ్రద్ధ అని మనం అర్థం చేసుకో. వాడి స్వభావాన్ని బట్టి వాడి నిష్టని మనం గుర్తించాలి. వానికి శాస్త్రం తెలుసా తెలియదా అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. శాస్త్రం తెలుసా తెలియదా అన్నది కాదు. వాడి దినచర్య ఎలాంటిదో, వాడు చేసే పనుల వెనక ఉద్దేశం ఏమిటో తెలుసుకోకుండా మనము వాడి నిష్టని సాత్వికమా, రాజసికమా, తామసికమా అని చెప్పలేము. వాడు చేసే పనుల వెనక భావన, ఉద్దేశం ఏందో మనం తెలుసుకున్నట్లయితే అప్పుడు మనం వాడి నిష్ట, అది సాత్వికమైన నిష్ట, రాజసమైన నిష్ట, తామసమైన నిష్ట అని మనం చెప్పవచ్చు. ఎవరిది ఎటువంటి శ్రద్ధో ముందు తెలియదనమాట. అతను చేసే పూజో, ఉపాసనో, యజ్ఞమో, దానమో, నిత్య కర్మనో, నైమిత్య కర్మలో వాటన్నిటిని అనాలిసిస్ చేస్తే ఏ రకమైన పూజ చేస్తున్నాడు, ఏ రకమైన ఉపాసనలు చేస్తున్నాడు, ఏ రకమైన యజ్ఞాలు చేస్తున్నాడు, ఏ రకమైన దానాలు చేస్తున్నాడు, ఎలాగ నిత్య కర్మలు ఎలా చేస్తున్నాడు, నైమిత్తిక కర్మలు ఎలా చేస్తున్నాడు, వీటన్నిటిని కానీ బాగా స్టడీ చేసినప్పుడు మాత్రమే మనం వాడి నిష్ట ఎట్లాంటిదో మనం తెలుసుకోగలము. శాస్త్రాన్ని మామూలుగా శాస్త్రాన్ని తెలుసుకుని శాస్త్రాన్ని అనుసరించేటువంటి శ్రద్ధ ఎలా ఉంటుందంటే, శాస్త్రాన్ని బాగా స్టడీ చేసి శాస్త్రాన్ని అనుసరించి చేసేటువంటి శ్రద్ధ ఎలాగుంటుందంటే స్వభావాన్ని కూడా తిరస్కరించే సామర్థ్యం కలిగి ఉంటుంది. దానికి ఏంటి స్వభావం అంటే, పూర్వజన్మ సంస్కారాలతో వచ్చినటువంటి ఆ స్వభావాన్ని, గత జన్మ వాసనలతో వచ్చినటువంటి స్వభావాన్ని కూడా శాస్త్ర పద్ధతిలో శాస్త్రాన్ని తెలిసి శాస్త్రాన్ని అనుసరించి చేసేటువంటి శ్రద్ధతో ఆ యొక్క స్వభావాన్ని కూడా మనం తిరస్కరించేటువంటి సామర్థ్యం ఉంది. అయితే ఈ విషయాన్ని మనం గత అధ్యాయంలో దైవాసుర సంపద్ విభాగంలో చెప్పుకున్నాం. దీన్ని ఏది శాస్త్రబద్ధంగా శాస్త్రాన్ని తెలిసి చేసేటువంటి శ్రద్ధ స్వభావాన్ని కూడా తిరస్కరించగలదు అన్నటువంటి భావాన్ని దైవాసుర సంపత్ విభాగంలో మనం తెలుసుకున్నాం. కానీ ప్రస్తుతం ఈ అధ్యాయంలో స్వాభావిక శ్రద్ధ మాత్రమే. ఏంటంటే స్వభావాన్ని బట్టి ఉన్న శ్రద్ధ. అంటే స్వభావాన్ని బట్టి ఉన్న శ్రద్ధ అంటే ఏంది, ఆ వాసనలు ఏవైతే ఉన్నాయో వాసనల ప్రకారము ఏ స్వభావం అయితే ఉందో ఆ స్వభావాన్ని బట్టి ఉన్నటువంటి రాజసిక, తామసిక, ఆ సాత్విక శ్రద్ధని గురించే మనం ఈ అధ్యాయంలో చెప్పుకుంటున్నాం ప్రస్తుతం అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఈ గుణాతీతుడు అయినప్పుడే మామూలుగా మనిషి, ఇప్పుడు గుణాతీతుడు మన గుణాతీత దాని యోగంలో చూసాం కదా, గుణాతీతుడు అయినప్పుడే వాడికి దేహాభిమానం అనేది తొలుగుతుంది. అక్కడ దేహినాం అన్నాడు స్వామి, అంటే దేహాభిమానం కలిగిన వాడు అని చెప్పబడడం జరిగిందనమాట. గుణాలకు అతీతమైనప్పుడు త్రిగుణాలు సత్వము, రజస్సు, తమో గుణాలు మూడింటిని తొలగించినప్పుడే వాడికి దేహాభిమానం అనేది తొలుగుతుంది. గుణాలతో కూడి ఉన్నంత వరకు కూడాను దేహాభిమానం తొలగదు. కాబట్టి ఇక్కడ దేహినాం అన్నాడు అంటే ఈ గుణాలతో కూడి ఉన్నవాడు, దేహాభిమానం కలిగిన పురుషులు అని ప్రత్యేకంగా విశేషణాన్ని చేర్చి మరీ ఇక్కడ చెప్పాడు. దేహాభిమానం ఉన్న పురుషులు అన్నాడు. దేహాభిమానం ఎప్పుడు ఉంటుంది, గుణాలు ఉంటేనే. అంటే గుణాలు ఉన్నప్పుడే వాడికి దేహాభిమానం ఉంటుంది. కాబట్టి దేహాభిమానం గల పురుషులు అని విశేషణంతో ఇక్కడ స్వామి మనకి చెప్తున్నాడు అనమాట. స్వభావం అంటే పూర్వజన్మ సంస్కారంలో ఏర్పడిన ప్రకృతి అని ముందే చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు ఒక గింజ ఉంది, చిక్కుడు గింజ ఉంది. ఆ గింజ వచ్చేటప్పుడు ఎలాగంటే ఆ చిక్కుడు గింజ రేపు మొలకెత్తినప్పుడు ఎలా ఉండాలా అన్నది దాని లక్షణాలు నిర్దేశించే ఉంటాయి. దానికి హృదయాకారం ఆకులు వస్తాయి, తీగలాగా ఉంటుంది, బలహీనమైన కాండం ఉంటుంది, అలాగా అల్లుకుని తిరిగేటువంటి అక్కడక్కడ ఇవి ఉంటాయి, దానికి అలా అంటుకోవడానికి ఉంటాయి కదా సన్నగా తీగలు లాంటివి. ఇవన్నీ కూడాను ఆ బీజం నుంచే వస్తాయి అన్నమాట. అదే మనిషి అనుకోండి, మనిషి ఎలా ఆ కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు మనం ఎలాగున్నామో ఆ లక్షణాలన్నీ కూడాను ఆ ప్రకృతి తీసుకునే వస్తుంది అనమాట మనిషి లోపల ఉన్నటువంటి అండం. అలాగా ప్రతి జీవి కూడా తను ఏమి కావాల్సి ఉంటుందో దానికి తగిన సంస్కారాలతో వస్తాడనమాట. కుక్క అయితే కుక్క, నక్క అయితే నక్క, ఆ సంస్కారాలతోనే వస్తాడనమాట. ఆ సంస్కారాలతో కూడిన వాడి యొక్క ప్రకృతే వాడి యొక్క స్వభావం అవుతుందన్నమాట. సాత్విక స్వభావం కలవాడికి సాత్విక శ్రద్ధ ఉంటుంది.
వానికి అసలు మామూలు శాస్త్రంతోనే పని లేదు. సాత్విక శ్రద్ధ ఉండేవాడికి శాస్త్రంతోనే పని లేదు. వాడికి ప్రహ్లాదుడు ఉన్నాడు, సాత్విక శ్రద్ధ కలవాడు. వాడు ఏ శాస్త్రాలు చదివాడు ఆయన? పూర్వజన సంస్కారాలతో బలమైనటువంటి స్వభావంగా అతనికి ఆ సాత్విక శ్రద్ధ అబ్బిందనమాట. సాత్విక శ్రద్ధ ఉన్నవాడు సాత్విక కర్మలనే చేస్తాడు, సాత్విక ఆహారాన్నే ప్రేమిస్తాడు. వాని నిష్ఠ కూడా సాత్వికంగానే ఉంటుంది. అలాగే రాజసులు తామసులు కూడా అంతే అనమాట. వాళ్ళు రాజసిక ఆహారాన్నే ఇష్టపడతారు, రాజసిక ప్రవృత్తినే వాళ్ళు అనిష్ట కలిగి ఉంటారు. తామస పదార్థాలనే తామసులు ఇష్టపడతారు, ఆ తామసుల యొక్క పనులనే వాళ్ళు చేస్తుంటారు అన్నమాట. ఈ అభిప్రాయంతోనే మనకు మామూలుగా అంటారు కదా, పుర్రికో బుద్ధి జిహ్వకో రుచి అనేటువంటి నానుడు కూడా మనకి ఇలాగే వచ్చిందనమాట. ఇప్పుడు ఒకడికి ఏ శాస్త్రమూ తెలియదు, వాడు ఏదో చేసేస్తుంటాడనమాట. అరే నా ఎవరైనా వచ్చి నాయన ఒక ఉదాహరణకు అనుకుందాం, వాడికి ఒకటి ఏ శాస్త్రం తెలియదు, వాడికి ఏదో చేస్తుంటాడు. ఒకడు అరే నువ్వు చేసింది సరికాదురా అని చెప్పారనుకోండి, నిజమే అయ్యుండొచ్చు, నేనేదో తెలియక చేశాను, ఇక మీద చేయను అంటాడు. వీడెవరు? సాత్వికుడు. వెంటనే అదే ప్రశ్నని ఇంకొకడిని అదే అరే నాన్న నువ్వు ఇది మంచిది కాదురా, ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నాడు అనుకోండి, వెంటనే వాడేమంటాడు? ఎందుకు చేయకూడదు, నా ఇష్టం, నువ్వెవరు చెప్పేదానికి అంటాడు. ఇది రాజసుడు. వీడు మూడో వాడున్నాడు, వాడేదో చేస్తుంటాడు, అరే నాయన ఎందుకు ఇలా చేస్తున్నావు, వేస్ట్ రా, ఇది ఇక్కడ చెయ్యొద్దురా అన్నాడు, వాడు చెవిలో కూడా వేసుకోడు అనమాట. వీడు తామసుడు అనమాట. ఇలా వాళ్ళ యొక్క రాజసిక సాత్విక తామసిక ప్రవృత్తులకు వాళ్ళ యొక్క స్వభావమే కారణమయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ స్వామి మనకి 2వ శ్లోకంలో. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.